సామాజిక తనిఖీలో పాల్గొందాం. సామాజిక తనిఖీలో పాల్గొందాం. సామాజిక తనిఖీలో 100 రోజుల ఉపాధి, ప్రతి చేతికి పని. ఉపాధి హామీ ఉండగా హక్కులన్నీ సాధిద్దాం. వలసలెందుకు దండగా, వలసలెందుకు దండగా, వలసలు వద్దు, వలసలు వద్దు. జన జన మంగళదాయక జయ హే భారత భాగ్య విధాత జయ హే జయ హే జయ హే జయ 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 హే. రాపూర్ మండలం జోరాపల్లి పంచాయతీ ప్రజలందరికీ నా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఈరోజు జోరాపల్లిలో వేదికను అలంకరించినటువంటి రాపూర్ మండల అధ్యక్షుడు దందోలు వెంకటేశ్వర రెడ్డి అన్నగారికి మరియు జాతీయ ఉపాధి హామీ వచ్చినటువంటి ఆడిట్కి వచ్చినటువంటి విజయవాడ నుంచి మా శాఖ అయినటువంటి సోషల్ ఆడిట్ వచ్చినటువంటి అధికారులకి ప్రత్యేకంగా నా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను సార్. మీరు ఇంత కష్టపడి ఎంతో దూరం నుంచి ప్రజలకి అవగాహన కల్పించే విధంగా వాళ్ళల్లో అవేర్నెస్ తీసుకొచ్చే విధంగా మీరు ఇంత కష్టపడుతూ ఎంతో మీరు శ్రమపడుతున్నందుకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అదేవిధంగా మన రాపూర్ మండలం ఏపీఓ చంద్రయ్య సార్కి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఆయన ఎంతో ఉన్నతమైన వ్యక్తి, చాలా మంచి వ్యక్తి. దయచేసి మీ గ్రామంలో ప్రతి ఒక్కరూ కూడా ఐక్యంగా ఉండి మన గ్రామ అభివృద్ధికి తోడ్పాటుగా ఉండి గ్రామ అభివృద్ధి కోసం ప్రతి ఒక్కరూ కృషి చేసుకోవాలని నేను సభాముఖంగా తెలియజేసుకుంటున్నాను. ఇదే మన కూటమి ప్రభుత్వ ఉద్దేశము. జవాబుతరం ఉండకూడదు. జవాబుతరం ఏమన్నా అడిగితే కూడా మనం ప్రశ్నించే విధంగా ఉండాలి అని నేను సభాముఖంగా తెలియజేసుకుంటూ మీరు ఈ అవకాశం ఇచ్చినటువంటి ప్రతి ఒక్కరు కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఈ గ్రామ సభకి ఇచ్చేసినటువంటి గౌరవనీయులైన మండల కన్వీనర్ వెంకటేశ్వర సార్ గారికి, అదేవిధంగా మన విజయవాడ నుంచి వచ్చిన సోషల్ బృందం ఎస్ఆర్పి సార్లకు, డిఆర్పి సార్లకు, ఇక్కడికి వచ్చేసినటువంటి ఈ గ్రామ ఉపాధి శ్రామికులకి ప్రతి ఒక్కరికి నా నమస్కారములు. మనకి ఈరోజు సార్ వచ్చి ఈ ప్రోగ్రాం చాలా సక్సెస్ చేసేందుకు చాలా ధన్యవాదాలు. ఎందుకంటే ఉపాధి హామీ పథకం పెట్టిన తర్వాత మార్పులు చేర్పులు అనేది జరుగుతూ ఉంటాయి. గారికి, మా కొలీగ్స్ ఎస్ఆర్పిస్కి, మా డిఆర్పిస్కి ఇక్కడ వచ్చినటువంటి పెద్ద ఎత్తున వచ్చినటువంటి వేతనదారులకు అందరికీ కూడా సామాజిక తనిఖీ బృందం తరఫున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. అయ్యా వినాలి, మన భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన 58 సంవత్సరాల తర్వాత భారతదేశానికి హక్కుతో కూడినటువంటి చట్టం ఒకటి వచ్చింది. దేశానికి స్వాతంత్రం వచ్చిన 58 సంవత్సరాల తర్వాత మొట్టమొదటిగా భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 27 ప్రకారంగా హక్కుతో కూడినటువంటి చట్టం వచ్చింది. అదే మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం. అంటే గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి వాళ్ళు ఎవరు కూడా పుట్ట చేత పట్టుకొని బుట్టనెత్తినెత్తుకొని బ్రతకడానికని చెప్పేసి వలస పోకూడదు. ఏ గ్రామం వాళ్ళు అదే గ్రామంలో పని చేసుకున్న లేక జీవనోపాధిని మెరుగుపరుచుకున్నటువంటి ఉద్దేశంతో దాదాపు 25 సంవత్సరాలు మనం ఈరోజు అతి సాధారణంగా పలుకు పారబట్టుకొని పని చేస్తున్నామంటే అంత ఈజీగా వచ్చింది కాదు, అంత తేలిక వచ్చింది కాదు. 25 సంవత్సరాలు అకుంఠిత మరి పోరాటం చేసి ఈ యొక్క ఉపాధి హామీ చట్టాన్ని తీసుకురావడం జరిగింది. సో ఈ చట్టం యొక్క ఉద్దేశం ఏంటంటే, ఉన్న ఊరు కన్నతల్లి లాంటిది, కన్నతల్లి లాంటి ఊరిని వదిలిపెట్టి ఎవరు కూడా పుట్ట చేత పట్టుకొని బ్రతకడానికని చెప్పేసి వలసపోకూడదు. ఏ గ్రామం వాళ్ళు అదే గ్రామంలో పని చేసుకుని వాళ్ళ యొక్క జీవనోపాధిని మెరుగుపరుచుకునేటువంటి ఉద్దేశంతో ఈ యొక్క ఉపాధి హామీ పథకం అనేటువంటిది వచ్చింది. సో కాబట్టి
దీంట్లో 5 అంశాలు ఉన్నాయి. మన గ్రామీణ పరిభాషలో మనం ఏం మాట్లాడుకుంటామంటే కరువు పని అంటాం, అంతేనా? మన గ్రామీణ పరిభాషలో మనం కరువు పని అనుకుంటాం. ఈ యొక్క పని దీంట్లో ఒక 5 అంశాలు ఉన్నాయి. వాటిలో రాజీ పడొద్దండి అని చెప్పేసి వాటిని రాజీ లేని అంశాలు అన్నారు. ఎందుకంటే పని అడిగినటువంటి ప్రతి ఒక్క కుటుంబానికి కూడా ఒక ఆర్థిక సంవత్సరంలో కనీసం 100 రోజులు పని కల్పించాలి. ప్రతి ఒక్క కుటుంబానికి కూడా 100 రోజులు పని కల్పించాలి అని చెప్పేసి చట్టం చెప్తా ఉంది. ఇక 100 రోజుల పని ఒక్కరికి కాదు, ఒక కుటుంబానికి 100 రోజుల పని. కుటుంబంలో 2 ఉంటే సరి 50 రోజులు, కుటుంబంలో 3 ఉంటే సరి 33 రోజులు, కుటుంబంలో 4 ఉంటే సరి 25 రోజులు. ప్రతి ఆర్థిక సంవత్సరంలో, ప్రతి ఫైనాన్షియల్ ఇయర్లో, ప్రతి ఆర్థిక సంవత్సరంలో ఖచ్చితంగా కూడా మీ యొక్క కుటుంబానికి 100 రోజులు పని కల్పిస్తారు. ఈరోజు మనం ఇంత పెద్దలో మరి భాగస్వామ్య గ్రామీణ మరి 3 లంకెల పటమేసి మీకు వివరించడం జరిగింది. మరి స్లోగన్స్ చెప్తూ మనం ర్యాలీ చేయడం జరిగింది. ఈరోజు యొక్క గ్రామ సభ అనేటువంటిది కూడా మనం నిర్వహించడం జరిగింది. మరి ఇంత పెద్ద ఎత్తులో మనం ఎందుకు ఇంత అవగాహన కార్యక్రమం చేస్తున్నామంటే మరి డిప్యూటీ సీఎం గారు, కమిషనర్ గారు, మా యొక్క గౌరవ డిప్యూటీ సీఎం గారు, మన గౌరవ కమిషనర్ గారు, మా గౌరవ డైరెక్టర్ సార్ గారు మరి సూచనలు ఏమిచ్చారంటే ఖచ్చితంగా ప్రతి ఒక్క కుటుంబం కూడా గ్రామీణ ప్రాంతాల్లో ఉంటే ప్రతి ఒక్క కుటుంబం కూడా ఉపాధి హామీ పథకాన్ని 100 రోజులు పూర్తి చేసుకొని వాళ్ళ జీవనోపాధిని మరెక్కువగా మెరుగుపరచుకునేటువంటి ఉద్దేశంతో మరి ఈ యొక్క అవగాహన కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం జరిగింది. సో కాబట్టి మీరు దయచేసి ఇంత శ్రమని మరి ఇంత కార్యక్రమాన్ని మరి ఇవన్నీ కూడా మీరు దయచేసి అర్థం చేసుకొని మేము మీకోసం వచ్చాం, మీ గ్రామంలోకి వచ్చాం. మరి ఎందుకోసం అంటే ప్రతి ఒక్క కుటుంబం కూడా 100 రోజులు పని పూర్తి చేసుకొని మీ యొక్క జీవనోపాధిని మీరు మెరుగుపరుచుకున్నటువంటి ఉద్దేశంతోనే ఇంత పెద్ద ఎత్తులో ఇంత ప్రయాసపడి మీ అందరిని కూడా మరి మీ అందరిని కూడా ఒక తాటికి తీసుకురాచి మరి ఇవన్నీ కూడా చేయడానికి మరి ఎంతో మంది కృషి చేస్తారు. ఈరోజు ఇంత పెద్ద ఎత్తులో ప్రోగ్రాం జరగడానికి మరి ఇక్కడ వేదిక మీద అలంకరించిన ప్రతి ఒక్కరు కూడా మరి కృషి చేస్తారు. ముఖ్యంగా మరి వెంకటేశ్వర రెడ్డి అన్న వాళ్ళ కుటుంబం చాలా మరి కష్టపడి ఇంత ఎత్తులో చేయడానికి కారణం ఏంటంటే మీరు ప్రతి ఒక్కరు కూడా ప్రతి ఒక్క కుటుంబం కూడా 100 రోజుల పని ఉపయోగించుకొని మరి ఖచ్చితంగా మీరు జీవనోపాధి మెరుగుపరుచుకున్నటువంటి ఒక ప్రధానమైనటువంటి ఉద్దేశంతో ఈరోజు ఈ గ్రామ సభ అనేటువంటిది ఈ యొక్క అవగాహన కార్యక్రమం అనేటువంటి నిర్వహించడం జరిగింది. సో